జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 252ను వెంటనే సవరించాలని సంగారెడ్డి జిల్లా TUWJH 143 జర్నలిస్టులు డిమాండ్ చేశారు. అక్రిడేషన్ కార్డుల జారీని వేగవంతం చేయాలంటూ హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద జర్నలిస్టులు చేపట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. ధర్నాలో పాల్గొన్న జర్నలిస్టులను అరెస్టు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రిడేషన్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని మానుకోవాలని సంగారెడ్డి కలెక్టరేట్ ముందు ఆందోళన దిగారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 23,000 అక్రిడేషన్ కార్డులు ఇవ్వగా కొత్త జీవోతో అవి 10,000కు పైగా కార్డులకు కోత పడే ప్రమాదం ఉందని జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో నియోజకవర్గ స్థాయిలో రిపోర్టర్లకు ఒక కార్డు ఉండేదని ఇప్పుడు అది రద్దు చేసి స్టేట్, జిల్లా, మండల స్థాయిలో మాత్రమే కార్డులు ఇవ్వాలని నిర్వహించడం దారుణమన్నారు. వెంటనే ప్రభుత్వం ఈ జీవోను వెనక్కి తీసుకోవాలి. గతంలో లాగా ఏదైతే డెస్క్ జర్నలిస్టులకు అదేవిధంగా ఫీల్డ్ జర్నలిస్టులకు ఇచ్చారో అక్రిడేషన్ కార్డులు, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు అన్ని కూడా వాళ్ళు కూడా కల్పించాలి. ఏదైతే జర్నలిస్ట్ ఎవరైనా జర్నలిస్టే. కొంతమంది ఏదైతే వారి పనిలో భాగంగా కొంతమంది డెస్క్లో పనిచేయడం జరుగుతుంది, కొంతమంది ఫీల్డ్లో వర్క్ చేయడం జరుగుతుంది. ఎట్లా ఉందంటే కూరగాయలు తీసుకొచ్చిన వాళ్ళకు ఇచ్చి మిగతా వండిన వాళ్ళకు మాత్రం ఇవ్వమన్నట్టుగా ఈ ప్రభుత్వ తీరు ఉంది. ఎందుకంటే వాళ్ళ శ్రమను గుర్తించలేదు. ఈరోజు డెస్క్ జర్నలిస్టుల గురించి చెప్పాలంటే వాళ్ళు ఎక్కడ కూడా సూర్యోదయము సూర్యాస్తమయం రెండు చూడని వాళ్ళు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారంటే వాళ్ళు డెస్క్ జర్నలిస్టులు. వాళ్ళు ఎందుకంటే రాత్రి 2 గంటల వరకు కూడా పత్రిక బయటకు వచ్చిన తర్వాత వాటికి ఇంటికి వెళ్తారు. ఉదయం చూడలేరు, వాళ్ళు సాయంత్రం చూడలేరు. అంత కష్టంగా వాళ్ళ పని ఉంటుంది. అట్లాంటి వాళ్ళ ప్రభుత్వం గుర్తించకపోవడం కారణం. అందరికి కూడా సమానంగా చూస్తూ గతంలో అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి, అదేవిధంగా బస్ పాసులు ఇవ్వాలి, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, హెల్త్ కార్డులు ఇవ్వాలి, జర్నలిస్టుల స్థలాలు కూడా ఇవ్వాలి, రాని వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి. కాబట్టి ప్రభుత్వ తీరును తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఏదైతే డెస్క్ జర్నలిస్టులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా ఇచ్చినటువంటి 250 జీవోను వెంటనే రద్దు చేసి గతంలో ఇవ్వాలని చెప్పి మేము H143 తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేదంటే అల్లం నారాయణ గారి డైరెక్షన్లో, అదేవిధంగా మారుతి సాగర్ గారు, అదేవిధంగా కృష్ణన్న ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని.